ఈ అనంతపురం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో కూడా అందరినీ కూడా పనిలో ఏర్పాటు చేయాలని అంకణ కట్టుకొని తాడపత్రి నుండి ఓటు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడంలో భాగంగా మన తాడపత్రి పట్టణానికి నియోజకవర్గ సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ గారికి, అలాగే విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య ఆదినారాయణ నేను ఈ సభకు అధ్యక్షత వహించి సభను నిర్వహిస్తున్న మన తాడపత్రి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పచ్చల కమ్మగిరి మాదిగ గారికి, అలాగే వివిధ మండలాల నుంచి చేసినటువంటి మండల అధ్యక్షులకు, తాడపత్రి నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్క ప్రత్యేకమైన ఉద్యోగాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనమందరం కూడా ఎన్నో పోరాటాలు ఈ 32 సంవత్సరాల్లో కూడా కనీవిని ఎరగని రీతిలో అన్నగారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేశాం, వర్గీకరణ సాధించుకున్నాం. కానీ వర్గీకరణ సాధించుకున్నాం కానీ ఇప్పటికి కానీ చదువుకున్న పిల్లలకు గ్రామాల్లో పిల్లలకు వర్గీకరణ అంటే కూడా కొంత తెలియదు. వర్గీకరణ అయ్యింది, మేము చదువుకున్నాము అని ఇప్పటికి కూడా డిగ్రీలు చదివి పిల్లకాడే పీడీ చదివి పిల్లకాడే ఉన్నారు. కానీ ఆ వర్గీకరణ ఫలాలు ఏ విధంగా మనం పొందాలని తెలియదు. మొన్న పొలిట్ బ్యూరో సమావేశంలో అన్నగారు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జూలై 7వ తారీఖున 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ గురించి కూడా మన పిల్లలకు తెలియదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఇప్పటికి కూడా డ్రాప్ అవుట్ అయిన పిల్లలందరినీ కూడా కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ చేర్పించాలి అని అన్నగారు మొదటి సిద్ధాంతం. అలాగే జెండా తిమ్మెలు గ్రామాలలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరినీ కూడా చదువుకున్న యువకులను కూడా గ్రామ కమిటీలు పునర్నిర్మాణాలు చేయాలని, అలాగే జెండా కట్టలు కూడా కట్టాలి, జెండాలు ఎగిరేయాలి కన్నీటి ఎరగని రీతిలో. అలాగే జూలై 7వ తారీఖున అన్నగారి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో కన్నీటిని ఎరగని రీతిలో ఏర్పాటు చేయాలి అనే కంకణాబద్ధులై ఈరోజు పర్యటనలో భాగంగా మనకు ఈ గ్రామానికి రావాలి. మనమందరం ఒకటే విషయం, ముందు కూడా మనమందరం ఊరికి చెప్తున్నాం పోతున్నాం అంతేకాదు. కానీ ఇప్పుడైతే పకడ్బందీగా రోడ్డు 50 డేస్ 40 డేస్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఇంకొకటి విషయం, కరాకట్గా ఎవరైతే చేత కాదు మేము తిరగలేమంటే వద్దు. ఊరికి మనం కట్టుకొని మేము తిరుగుతామని మనం పదులు రాపించుకొని ఇళ్ళలో కూర్చుంటే తెలంగాణలో మేమైతే సీనియర్లమే, మా ఏదో పని ఏదో ఉంటే చెప్పచ్చు. కానీ అన్న అడుగుదారులు నడిచేవాళ్ళు మేమందరం, మేము ఖచ్చితంగా ఊరుకుంటలేము. ఒకే విషయం, మీరు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు గ్రామాలలో కూడా, నేను అధ్యక్షుల వారికి కూడా చెప్తున్నాను, గ్రామాలలో కూడా ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాటిని కూడా సేకరించాలి. ఎంతమంది చదువుకున్న వాళ్ళ స్థితిగతులు కూడా ఒక బుక్ తీసుకొని చదువుకున్న పిల్లల్ని గ్రామంలో మన మాదిరిపేటలో ఎంతమంది ఉన్నారు, చదువు ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చదువురాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళ అది కూడా ఇంటర్మీడియట్ చదివినారా, డిగ్రీ చదివినారా, బీఈడీ చేసినారా, పీజీ చేసినారా, ఇవి కూడా ఇవన్నీ కూడా రాసుకొని వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా రాసుకొని ఉంటే బాగుంటుందని కూడా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం, మనమందరం కూడా ఖచ్చితంగా తాడపత్రి గతంలో నెంబర్ 1 వచ్చింది. జాతీయ కమిటీలోనే అన్నగారు ఉంచుకున్నారు 50 డేస్ 25 డేస్. ఇప్పుడు కూడా తాడపత్రి నియోజకవర్గంలో మనమందరం కూడా కొత్త యువ నాయకత్వం ఉంది. ఏమంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, కానీ యువ నాయకత్వం ఉంది. గొడుగులు అయితేనేమి, యానికి అయితేనేమి, పెద్ద ఒప్పులు అయితేనేమి, ఇంకా ఈ 2 మనకు ప్రస్పాయిట్ ఉన్నాయి. ఎందుకంటే ఊరలు తాడపత్రి ఊరలు టౌన్, వీటన్నిటిని కూడా పని చేసే వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి నేను పని చేస్తాననే వాళ్ళు ఖచ్చితంగా ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు కేటాయిస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే సాయంత్రానికి పన్ను పోతామని పోవచ్చు.
మీకు అధ్యక్షుల వారు మేము కూడా ఈరోజు 2 గ్రామాలు మొత్తం ఎవరు ఇన్ఛార్జ్ మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మీరు మండలాలు మీరు పోయి